అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. అసలే చలికాలం, వేడివేడిగా కాఫీ తాగుదామా, టీ తాగుదామా అని అనిపించినప్పుడు వాటన్నిటిని పక్కకు పెట్టేసి ఒక్కసారి ఈ కార్న్ సూప్ని ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్నది, శరీరాన్ని దృఢంగా చేస్తుంది, ఇంకా అనేక వ్యాధుల నుండి మనం దూరంగా కూడా ఉంచుతుంది అన్నమాట. తయారు చేయడం అంటారా, చాలా ఈజీ అండి. ఎవరైనా ఇట్లే తయారు చేసేయచ్చు. దీనికోసం మనకి స్వీట్ కార్న్ ఉంటే చాలు, కొద్దిగా క్యారెట్, అట్లానే స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి. దీనికోసం స్వీట్ కార్న్ తీసుకున్నాను. ముందుగా ఈ స్వీట్ కార్న్ గింజల్ని కొన్ని పక్కకు పెట్టుకొని ఒక 3/4 కప్ మనం కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కూడా కాదు, కాస్త బరకగానే. స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా వెన్న వేసి ఆ వెన్నలో ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు బాగా సన్నగా కట్ చేసుకుని, అట్లానే చిన్న అల్లం ముక్కగా, అట్లానే ఒక చిన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్లో వైట్ పార్ట్, ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. వేగిన తర్వాత బాగా సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఇవి కూడా వేగిన తర్వాత మనం కొన్ని మొక్కజొన్న గింజలు పక్కకు పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్వి, అవి కూడా వేసి వేగనిచ్చి, ఇప్పుడు కొద్దిగా క్యాబేజ్ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు అన్నమాట. ఇవి కాస్త వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా వేసేసి వెంటనే కలిపేయాలి, లేదంటే అది ఉండకట్టినట్టుగా అవుతుంది. ఇప్పుడు ఒక 3 గ్లాసుల నీళ్లు దీనిలో పోసేసి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడికేలాగా చూసుకోవాలన్నమాట. కలుపుతూ ఉండాలి. ఈ విధంగా అవి ఉడుకుతూ ఉండాలి. ఆ పైన తెట్టులాగా ఏదైనా ఫామ్ అవుతూ ఉంటే దాన్ని పక్కకి తీసేసేయాలి. ఇప్పుడు 1.5 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి దానిలో ఒక 1/2 కప్పు నీళ్ళు పోసి కలిపి పెట్టుకోవాలి. ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడికినాయి అని చూసుకున్న తర్వాత అది కూడా ఇందులో వేసి కలపాలి. వెంటనే కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మీకు బాగా చిక్కబడుతుంది అనిపించినప్పుడు. 1 స్పూన్ చక్కెర, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ మిరియాల పొడి, అది కూడా క్రష్ చేసిన మిరియాల పొడి వేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా, వాటి టేస్ట్ మనకు తెలియాలి తింటుంటే. వెనిగర్ వేసాను, అది ఆప్షనల్ మాత్రమే. స్ప్రింగ్ ఆనియన్స్ చల్లేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సూప్ రెడీ. నచ్చితే ఒక లైక్.